నేను ఆల్రెడీ వీడియో చేసిన సర్క్యులేషన్ పాలసీ అని ఒక వీడియో చేసిన. ఆ వీడియోలో ఏం చెప్పినా అంటే మీరు 2 ఛానల్స్ మెయింటైన్ చేస్తే కొన్ని పద్ధతులు పాటించండి అన్నట్టు చెప్పిన ఆ వీడియోలో. ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో ఎందుకు చేస్తున్నావు తమ్మి అంటే ఆ వీడియోలో కొన్ని అప్డేట్లు మళ్ళీ తీసుకొచ్చినారు. అంటే ఆ పాలసీలో కొన్ని అప్డేట్లు తీసుకొచ్చినారు మళ్ళీ. కాబట్టి మళ్ళీ వీడియో చేస్తున్నా. అండ్ ఏదైతే నేను షార్ట్ వీడియో ఈ మధ్య రికార్డ్ చేసిన ఒక 2-3 ఆ షార్ట్ వీడియోలలో కొంచెం కామెడీగా యాడ్ చేసిన. ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. ఆయన వీడియోలలో కూడా అప్పుడప్పుడు కామెడీగా మాట్లాడతా, ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. ఇక టాపిక్ వెళ్ళిపోదాం. పోదామా? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయ్స్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలసీ చూసుకుంటే సర్క్యులేషన్ పాలసీ, ఇది గుర్తుంచుకోండి. సర్క్యులేషన్ పాలసీ ఇక్కడ రాసి పెట్టుకోండి. ఆల్రెడీ వీడియో దీని గురించి వీడియో చేసిన. అందులో ఆ వీడియోలో 2 ఛానల్స్ వద్దు బ్రదర్ అని చేసిన అనుకుంటా. మెయిన్ అదే అనుకుంటా నేనైతే చేసింది. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే నేను ఆల్రెడీ ఇది పాలసీలో కొన్ని యాడ్ అయినాయి మళ్ళీ. ఇప్పుడు ఎలాంటివి అంటే మీరు ఒకవేళ మీకు తెలియకుండా ఎప్పుడైనా ఛానల్స్ డిలీట్ అయి ఉంటాయి, అంటే టర్మినేట్ అయి ఉంటాయి. టర్మినేట్ అయి ఉంటుంది. డిలీట్ అంటే మీకు మామూలుగా డిలీట్ అని చూపిస్తుంది, కానీ అక్కడ టర్మినేట్ అయింది మీ ఛానల్. డిలీట్ కాదు, టర్మినేట్ అయింది. ఒక్కసారి టర్మినేట్ అయింది అనుకోండి, మీరు ఎన్ని ఛానల్స్ పెట్టినా డిలీట్ అయిపోద్ది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఒక్కసారి మీ ఛానల్ టర్మినేట్ అయింది అనుకోండి, మీరు ఇక కంటెంట్ క్రియేటర్ని వదిలేసుకోండి, యూట్యూబ్ని వదిలేసుకోండి. యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టకండి. ఎన్ని ఛానల్స్ క్రియేట్ చేసినా డిలీట్ అయిపోద్ది. మేము కొత్త నెంబర్ తీసుకుంటాం, కొత్త మొబైల్ నెంబర్ తీసుకుంటాం, కొత్త ఫోన్ తీసుకుంటాం, కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటాం. ఇవన్నీ ఆలోచించినా కానీ మళ్ళీ అవి కొంచెం గ్రోత్ వచ్చినాక కూడా డిలీట్ అయిపోవచ్చు, లేదా గ్రోత్ రాకముందు కూడా డిలీట్ అయిపోవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒకవేళ కొత్త మొబైల్ నెంబర్ తీసుకున్నా, కొత్త మొబైల్ తీసుకున్నా, కొత్త కొత్తవి అన్ని కొత్తవి తీసుకున్నా కానీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మీరు అక్కడ ఇవ్వాల్సింది ఫేస్ వెరిఫికేషన్కి అయితే కంపల్సరీ ఇవ్వాలి. మీరు ఫేస్ వెరిఫికేషన్ ఇవ్వాలి. ఫేస్ వెరిఫికేషన్ ఆల్రెడీ మీరు అక్కడ డిటెక్ట్ అయి ఉంటుంది. అదే ఈ ఛానల్ని మేము ఆల్రెడీ టర్మినేట్ చేసినాం, ఈ ఫేస్ని ఆల్రెడీ మేము డిలీట్ చేసినాం, ఈ పర్సన్ని మేము ఆల్రెడీ టర్మినేట్ చేసినాం. టర్మినేట్ చేసినాక మళ్ళీ ఇంకొక ఛానల్ క్రియేట్ చేసిండు అన్నట్టు సెకండ్ ఛానల్ డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఛానల్ కూడా డిలీట్ అయిపోద్ది. లేకపోతే మీరు ఎన్ని పెట్టుకున్నా కానీ ఇప్పుడు నేను చెప్పినా కదా ఇలా డిలీట్ అయిపోద్ది. ఆల్రెడీ టర్మినేట్ చేసినాము, మళ్ళీ క్రియేట్ చేసిండు, మళ్ళీ డిలీట్ చేద్దాం అన్నట్టు డిలీట్ చేస్తుంది. దానికంటే బెటర్ మీరు వర్క్ చూసుకోవడం బెస్ట్, ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉండిపోవడం బెస్ట్. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా ఏంటంటే నేను ప్రతి వీడియోలో చెప్తా, ఎక్కడ వాయిస్, ఎక్కడ వీడియోస్, ఎక్కడ మ్యూజిక్స్, ఎక్కడ వాయిస్, ఎక్కడ వీడియోస్ కూడా తీసుకొచ్చి వాడకండి మీ ఛానల్స్లలో. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కువ కాపీరైట్లు వచ్చినా, ఎక్కువ స్ట్రైక్లు వచ్చినా ఛానల్ టర్మినేట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. 3 కాపీరైట్ స్ట్రైక్లు పడ్డాయి అంటే ఛానల్ ఎగిరిపోతుంది. కాపీరైట్లు ఎన్ని వచ్చినా కానీ అవి ఉంటుంది, కాపీరైట్లు వస్తే అది ఛానల్ ఉంటుంది. బహుశా ఒకవేళ టర్మినేట్ అయిపోయింది అనుకోండి, మీరు యూట్యూబ్లో సర్వే అవ్వలేరు. ఒకవేళ సరే మేము యూట్యూబ్నే ఫ్యూచర్గా తీసుకున్నాం అంటే అన్ని వర్క్ అని ఎక్కడిదక్కడ వదిలేసి ఓన్లీ యూట్యూబ్నే ఫ్యూచర్గా తీసుకున్నాం అనుకుంటే మాత్రం ఇవి పాటించండి, కంపల్సరీగా పాటించాల్సింది. లేకపోతే మీకు యూట్యూబ్లో లాంగ్ రన్ మీరు రన్ కాలేరు అసలు. ఎవరు కూడా ఎక్కడ సాంగ్స్ పెట్టి తీసుకొచ్చి మీ మ్యూజిక్లో యాడ్ చేయకండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక చెప్పినా కదా, టర్మినేట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. కొత్త రూల్స్ తీసుకొస్తుంది యూట్యూబ్. అందువల్ల చాలా ఇదైపోతుంది. అండ్ ఎక్కడ కూడా మీరు బాట్స్ని కొనకండి. బాట్స్ని అంటే బాట్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మీ ఛానల్ మేము గ్రోత్ చేస్తాం అనేసి అంటున్నారు కదా. మీ ఛానల్ని మేము గ్రోత్ చేస్తాం, మీరు ఛానల్ని మానిటైజేషన్ చేయలేకపోతున్నారా, మేము చేస్తాం. మీ ఛానల్ని మానిటైజేషన్ చేయలేకపోతున్నారా, 4000 అవర్స్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేయలేకపోతున్నారా, 1K సబ్స్క్రైబర్స్ రాలేకపోతున్నారా, మేము చేస్తాం అంటున్నారు కదా. ఈ మధ్య ఎక్కడ చూసినా అవే యాడ్స్ వస్తున్నాయి కదా. అలాంటి వాటి దగ్గర కొనకండి. ఎందుకంటే అలాంటి వాటి దగ్గర కొంటే మీ ఛానల్కి రిస్క్. ఎందుకంటున్నారంటే అలాంటి ఛానల్స్ దగ్గర తీసుకుంటే యూట్యూబ్ సిస్టమ్స్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తున్నాయి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి సబ్స్క్రైబర్స్, వీళ్ళు యాక్టివ్ సబ్స్క్రైబర్సా కాదా, అండ్ వీళ్ళు వీడియో ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్సా కాదా, ఇలాంటివన్నీ చూస్తుంటాయి.
అండ్ మీరు ఒకవేళ ఇప్పుడు సబ్ టు సబ్ చేసుకున్నా కానీ ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా నేను మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే కూడా 24 hours 36 hours 48 hours ఆగండి. ఒక 4 days ఆగండి, అవసరమైతే 2 days ఆగండి, కానీ వెంటనే చేయకండి. అట్లా రిటర్న్ టు సబ్ చేసుకుంటారు కదా, అలా కూడా చేయకండి. ఎంత కంటెంట్ నచ్చినా నచ్చకపోయినా వెంటనే చేస్తే ఏంటంటే మీ ఛానల్ టర్మినేట్ అట్లా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా స్ట్రిక్ట్ రూల్ తీసుకొస్తుంది. మీరేమనుకుంటారంటే ఈ బ్రదర్ ఓన్లీ మమ్మల్ని భయపెడుతున్నారు, మాకు యూస్ఫుల్ అయ్యే ట్రిక్స్ కూడా ఒక్కటి కూడా చెప్తలేరు అంటే అనుకుంటారు. ఆల్రెడీ 2-3 వీడియోలు చేసిన అనుకుంటా, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పుకుంటా ఒకటి ఇవి ఫాలో అవ్వండి, మీ ఛానల్ గ్రోత్ అవుతుందని ఒక వీడియో చేసిన అనుకుంటా. అండ్ ఒక ఈ సెట్టింగ్స్ మార్చండి, మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ వస్తారని 2 వీడియోలు చేసిన నా ఛానల్లోనే. ఒకసారి చెక్ చేయండి, ఉంటాయి నా ఛానల్ 2 వీడియోస్ ఉంటాయి. అంటే పెద్దగా రాకపోవచ్చు మీకు, అది చేసుకోగానే 100% రాకపోవచ్చు, కానీ ఎంతో కొంత వస్తాడు. ఆ వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి. ఇవి మాత్రం నేను చెప్పగలుగుతా. అండ్ బాట్ సబ్స్క్రైబర్ని, బాట్ లైక్స్ని, బాట్ వ్యూస్ని ఎప్పుడు కొనకండి. అండ్ వస్తే కూడా తీసేయండి. ఆ రిమూవ్ ఆప్షన్ ఇంకా రాలేదు. ఇన్స్టాకు ఉంది, మనకి ఎవరైతే బాట్ ఫాలోవర్స్ చేస్తారో మనం రిమూవ్ చేసుకునే ఒకవేళ ఆ అవకాశం ఇన్స్టాలో ఉంది, ఇప్పుడు యూట్యూబ్లో లేదు. యూట్యూబ్లో అతి త్వరలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా అన్నట్టు అక్కడ కూడా వీళ్ళు చెప్తున్నాడు. యూట్యూబ్ అప్డేట్స్లో ఉంది. అతి త్వరలో మేము ఈ ఫీచర్స్ కూడా తీసుకొస్తాం. ఇన్ని ఫీచర్స్ తీసుకొస్తున్నాం కదా, ఇప్పుడు ఎవరైతే బాట్ సబ్స్క్రైబర్స్ మనం రిమూవ్ చేసుకునేటట్టు యూట్యూబ్ ఫ్యూచర్లో తీసుకొస్తుందంట. మరి చూడాలి ఎలా తీసుకొస్తుంది, ఏం కథ, ఇవన్నీ చూడాలి. అండ్ ఎప్పుడైనా సరే ఒకవేళ మీ ఫాదర్ది లేదా మీ మదర్ది మీ వాళ్ళే ఒకవేళ ఛానల్స్ ఉంటే వాళ్ళ ఛానల్స్ టర్మినేట్ అయ్యి ఉంటే మాత్రం మీ ఛానల్ కూడా టర్మినేట్ అయిపోద్ది. ఒకవేళ మీ ఛానల్ టర్మినేట్ అయిపోయింది, మీ కిడ్స్ ఉంటాయి కదా, మీ కిడ్స్ పెట్టుకుంటారు కదా ఛానల్, అంటే మీ తర్వాత జనరేషన్, ఇప్పుడు నా తర్వాత జనరేషన్ ఛానల్ పెట్టుకోవాలనుకోండి, ఇప్పుడు నా ఛానల్ టర్మినేట్ అవ్వద్దు. ఎందుకు చెప్తున్నా అంటే సేమ్ ఇందాక చెప్పినా కదా, సేమ్ ఐడి కార్డు ఇచ్చేటప్పుడు మీ నేమ్ ఉంటుంది మీ చిల్డ్రన్స్కి, మీ ఐడి కార్డు మీరు ఇచ్చేటప్పుడు మీ వాళ్ళదైతే మదర్ది లేకపోతే ఫాదర్ది వాళ్ళే కంపల్సరీ దాంట్లో డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా, పలానా మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ ఇలా ఉంటాయి. కొన్నిటికి సర్నేమ్ కూడా చూస్తున్నారు, ఈ మధ్య సర్నేమ్ కూడా చూస్తున్నారు. కొంతమంది ఫేస్ వెరిఫికేషన్ అడగట్లేదు అంటున్నారు కదా, ఫేస్ వెరిఫికేషన్ అడుగుతుంది, అది సమయం వచ్చినప్పుడు అడుగుతుంది, కంపల్సరీగా అడుగుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి, సమయం వచ్చినప్పుడు కంపల్సరీగా అడుగుతుంది. అడిగినప్పుడు ఇచ్చినప్పుడు ఇవ్వగానే మీ ఛానల్ అక్కడనే డిలీట్ అయిపోద్ది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ మీరు లైవ్లో సాంగ్స్ పాడొద్దు అంటున్నారు, ఎందుకు అని అంటున్నారు. యూట్యూబ్ రూల్స్ అలా ఉన్నాయండి. ఇప్పుడు మనం సాంగ్స్ పాడతాం, పాడటంలో ఒక చిన్న లిరిక్స్ మిక్స్ అయినా మీకు కాపీరైట్ కంటెంట్ లైక్ ఇలాంటివి పడతాయి. మీకు ఇప్పుడు ఎలా చెప్పాలంటే మీరు ఒక 3 hours కూర్చుంటే కానీ ఒక లైవ్ అవ్వట్లేదు. నేను లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తుంటాను కదా, ఒక 2 hours 3 hours కూర్చుంటే మనకు వాచ్ అవర్స్ ఎంతో అంత వస్తుంది. దానికి కాపీరైట్ వాటి అది డిలీట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా 2-3 hours వేస్ట్ అయిపోయినట్టే కదా. ఒక చిన్న లిరిక్స్ మిక్స్ అయినా కానీ ఎక్కువ కాపీరైట్ పడ్డా కానీ ఛానల్ డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు కొత్త పాలసీ దీంట్లో యాడ్ చేసినది ఏంటంటే సర్క్యులేషన్ పాలసీలో కాపీరైట్లు ఎక్కువ పడ్డా కానీ, టూ మచ్ కాపీరైట్స్ పడ్డా కానీ ఛానల్ అనేది టర్మినేట్ అయిపోద్ది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. నేను సాంగ్స్ పాడొద్దు అనేది అందుకే యూట్యూబ్ అప్డేట్స్ నేను ఎందుకు చెప్తున్నా మీకు, ఫస్ట్ ఎందుకు చెప్పినా ఇలాంటివి వస్తాయి, ఇలాంటివి ఇంకా ముందు చాలా వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ అన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏం కాదులేండి అనేసి అనుకోకండి. అండ్ నేను పెట్టిన సైలెంట్ లైవ్ వల్ల కొంతమంది చాలామంది జరుగుతున్నారు, సైలెంట్ లైవ్ పెట్టవచ్చా లేదా, దీని గురించి కూడా షార్ట్ వీడియో చేసిన. సైలెంట్ లైవ్ పెట్టకండి, ప్రమాదం అని చేసినా కానీ దాంట్లో ఫుల్గా చెప్పలేదు. సైలెంట్ లైవ్ ఎందుకు పెట్టవద్దు అంటున్నా అంటే, మీరు ఛానల్ని మీ వ్యూవర్స్ని ఎంగేజ్మెంట్ చేయట్లేదు, అంటే మీ ఛానల్స్లో మీ వాయిస్ లేదు, అక్కడ వాయిస్ లేదు ప్లస్ ఫేస్ లేదు, ఏం లేదు. జస్ట్ ఏదో ఒక ఫోటో పెట్టి వాళ్ళు అక్కడ కింద కమెంట్ సెక్షన్లో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు అంతే. ఎవరైతే మీ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, ఇది అని అదని అదని కొట్టుకుంటూ ఉంటారు. అంతేగాని మీరు ఎక్కడ ఎంగేజ్మెంట్ చేసినారు, మీరు ఎక్కడ ఎఫర్ట్ పెడుతున్నారు అక్కడ, అది నేను పెట్టినా అంటే నాకు ఆ పొజిషన్ వేరే ఉన్న సిచ్యువేషన్ వేరప్పుడు, అందుకోసం నేను పెట్టినా. అవి త్వరలో కూడా డిలీట్ చేస్తాను.
అలా పెట్టినా కూడా మీ ఛానల్కి అయితే రిస్కే. చేస్తారు పెద్ద పెద్ద ఛానల్స్, మళ్ళీ చేస్తుండొచ్చు మీరు చేస్తే. ఇప్పుడు ఏంటి చాలామంది ఛానల్స్ పెడుతున్నారుగా అనేసి అంటే పెడుతుండొచ్చు. వాళ్ళ ఛానల్స్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. మీ ఛానల్స్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నా ఛానల్స్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. నాకే నేను స్ట్రైకులు పడ్డాయి. నేను ఎక్కడ మ్యూజిక్ తీసుకొచ్చి పెట్టలే, ఎక్కడ మ్యూజిక్ తీసుకొచ్చి పెట్టలే, అండ్ ఎవరు వీడియో డౌన్లోడ్ చేసి పెట్టలే, వాయిస్ ఎవరిది వినిపించలే నా లైవ్లో. నేను మాట్లాడిన వాటికే 2 వీడియోలకి స్ట్రైకులు పడ్డాయి. నేను నా వీడియోలకే నా ఓన్ వాయిస్కే జస్ట్ మొబైల్లో ఒక రింగ్ వచ్చింది అంతే. నేను వాడే మొబైల్లో ఒక మిస్డ్ కాల్ వచ్చింది. అప్పుడు నేను సైలెంట్గా పెట్టడం మర్చిపోయాను, వీడియో చేస్తున్నప్పుడు సైలెంట్గా పెట్టడం మర్చిపోయాను, దానికి స్ట్రైక్ పడ్డది. ఇక అర్థం చేసుకోండి ఎంత స్ట్రిక్ట్గా ఉందో యూట్యూబ్ అయితే. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఫాలో అవుతే మీకు ఎంతో మంచి యూజ్ ఉంటుంది. అండ్ మీ ఫ్యామిలీలో మదర్స్ కానివ్వండి, లేకపోతే మీ చిల్డ్రన్స్ కానివ్వండి, ఎవరి మీవే కానివ్వండి, ఛానల్ టర్మినేట్ అయ్యేదాకా చూసుకోకండి. ముందుగానే జాగ్రత్త పడండి. ఇది మాత్రం మీరు పాటించండి. అండ్ వీడియో నచ్చితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొంచెం అప్పుడప్పుడు ఫన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో మధ్యలో కానివ్వండి, స్టార్టింగ్లో కానివ్వండి, లాస్ట్లో కానివ్వండి, ఫన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. దీని గురించి అంటారో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ షార్ట్ వీడియోలో కూడా కొంచెం ఫన్గానే ఉంటుంది, అప్పుడప్పుడు ఫన్ యాడ్ చేస్తుంటా. వాటి గురించి కూడా మీరు ఏమనుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చితేనే ఫన్ యాడ్ చేస్తా, లేకపోతే సీరియస్గా మాట్లాడతాం. ఓకేనా? వీడియో గురించి మీరేమనుకుంటారో కింద కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అబ్బా, కమెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్ చేయండి, అండ్ కమెంట్ చేయండి. వీడియో గురించి ఏమనుకుంటారో కమెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.